యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ రంగంలో ప్రపంచ ప్రమాణాలకు గుర్తింపుగా ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి అత్యున్నత స్థాయి ప్లాటినం సర్టిఫికేషన్ అందుకుంది. ఈ ఘనత సాధించిన భారతదేశంలోని ఏకైక ఈసీఎంఓ కేంద్రంగా యశోద హాస్పిటల్స్ నిలిచిందని క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐఎంఈ హాల్లో క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ రామన్ కోలా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేషెంట్ భద్రత, క్లినికల్ నైపుణ్యం, అంతర్జాతీయ ప్రమాణాల పట్ల యశోద హాస్పిటల్స్ నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపారు. ఈసీఎంఓ వంటి అత్యంత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ చికిత్సలు తమ బృందం పాటిస్తున్న కఠిన ప్రమాణాలు, శిక్షణ, టీం వర్క్ ఈ అవార్డు ధృవీకరణగా నిలుస్తుందన్నారు. ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా యశోద హాస్పిటల్స్ విఏ, వివి, ఈసీపీఆర్, అవేక్ ఈసీఎంఓతో పాటు క్లిష్టమైన మల్టీ ఆర్గాన్ సపోర్ట్ సేవలను అందిస్తోంది. అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్లు, పెర్ఫ్యూషనిస్టులు, ట్రాన్స్ప్లాంట్ వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సుల బృందం ఈ సేవలకు మద్దతుగా నిలుస్తోంది. అత్యాధునిక ఐసీయూ సంరక్షణ, ప్రపంచ ప్రమాణాల అవయవ మార్పిడి కార్యక్రమాలు, ఎయిర్ అంబులెన్స్ సేవలతో యశోద హాస్పిటల్స్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సమగ్ర చికిత్స అందిస్తోంది. కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, ఎముక మధ్య మార్పిడిలో అంతర్జాతీయ స్థాయి ఫలితాలు సాధిస్తోంది. ఈసీఎంఓ, సిఆర్ఆర్టీ, ఆధునిక మెకానికల్ వెంటిలేషన్, న్యూరో క్రిటికల్ కేర్ వంటి సాంకేతికతలతో పాటు ఈసీఎంఓ ఎనేబుల్డ్ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా దేశ విదేశాల నుంచి రోగులను సురక్షితంగా తరలించే సౌకర్యం కల్పిస్తోంది. భారత క్రిటికల్ కేర్ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్న యశోద హాస్పిటల్ ప్రపంచ స్థాయి వైద్య సేవలతో ముందంజలో కొనసాగుతుందని అన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వెంకట్ రామన్ కోలా. నేను క్లినికల్ డైరెక్టర్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ నుంచి ఈరోజు సంగారెడ్డికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఈ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో కొన్ని సెంటర్స్లో, ఇండియాలో కాదు ప్రపంచంలో కొన్ని చాలా తక్కువ సెంటర్స్లో జరుగుతున్న హెల్త్ కేర్ ఎక్సలెన్స్ మన స్టేట్, మన సిటీ, మన ప్లేస్లో యశోద హాస్పిటల్ ఆర్గనైజేషన్లో కొన్ని జరుగుతున్న విషయాలు మన ఇక్కడ సంగారెడ్డి వాసులకి కానీ సంగారెడ్డి జనాభాకి కానీ తెలియపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ జరగడం జరిగింది. మనకు తెలుసు, చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గత 10-15 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెన్స్ వల్ల హైదరాబాద్ ఈ రోజుల్లో మన ట్విన్ స్టేట్స్కే కాదు ప్రపంచంలో కూడా ఒక హెల్త్ హబ్గా నడుస్తుంది, హెల్త్ హబ్గా అవైలబుల్ ఉంటుంది. సో ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో యశోద హాస్పిటల్ పర్టికులర్గా ఐసీయూ పరంగా మేము చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అని గురించి చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. క్రిటికల్ కేర్ ఆర్ ఐసీయూ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. పేషెంట్స్ సిక్ అయ్యి, క్రిటికల్ అయ్యి ఏదన్నా ఆర్గన్ సిస్టమ్ సపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ పేషెంట్స్ మన ఐసీయూస్కి వస్తాయి. ఈ గత 10-20 సంవత్సరాల్లో మీకు తెలిసి ఉంటుంది, వెంటిలేటర్లో పెట్టడము, డయాలసిస్ చేయడము అండ్ రెగ్యులర్గా ఆర్గన్ సపోర్ట్ చేయడము కామన్గా ఇవాళ రేపు ప్రతి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ ఈరోజు చూస్తే మీ సంగారెడ్డిలో కూడా కొన్ని హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ముందులాగా కాకుండా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి, ట్రీట్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఈ పేషెంట్స్ అందరూ ముందులాగా రికవరీ కాకపోవడమే కాకుండా ఇప్పుడు రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యారు. కానీ యశోద హాస్పిటల్స్ పర్టికులర్గా హైటెక్ సిటీ కానీ వేరే పెద్ద సెంటర్స్కి కూడా ఈ మధ్యన ఈ బేసిక్ ఫెసిలిటీసే కాకుండా అడ్వాన్స్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ, అడ్వాన్స్ ఐసీయూ కేర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ వచ్చాయి, అందుబాటులో వచ్చాయి. అవి ఏంటి అంటే, ఒకటి ఇక్మో. ఇక్మో ఏంటి, ఈ మధ్య ఉంటారు, ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఒక ఎక్విప్మెంట్ అనమాట. మనం చూస్తూ ఉంటాము, కొంతమంది పేషెంట్స్ బాగా సీరియస్గా ఉన్నప్పుడు వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా, బీపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా, హార్ట్ అండ్ లంగ్కి సపోర్ట్ చేసినాక కూడా ఈ సపోర్ట్ తోటి సర్వైవల్ పాసిబిలిటీ అవ్వట్లేదు. అప్పుడు ఈ పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేక ఈ పేషెంట్స్ అందరికీ డెత్ చెందేది. కానీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ వల్ల కొన్ని రివర్సిబుల్ కేసెస్
ఎవరు యంగ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా సివియర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వెంటిలేటర్ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, వాళ్ళకి కొన్ని రోజులు ఇంకా టైం కావాలి కానీ ఆక్సిజన్ అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్మో అనే సపోర్ట్ వల్ల లంగ్స్కి కొన్ని రోజులు సపోర్ట్ చేయవచ్చు. అలాగే కొంతమందికి ఇప్పుడు డెంగీ వచ్చింది, డెంగీ తోటి వైరల్ మయోకార్డైటిస్ అంటాం, హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది. ఈ అబ్బాయికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా బీపీ మెయింటైన్ అవ్వట్లేదు. కానీ మనకు తెలుసు ఇది యంగ్ అబ్బాయి, ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఈ పేషెంట్ రికవర్ అయ్యి మంచిగా అవుతారని. కానీ ఆ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేకపోయిన వల్ల ఆర్ ఎఫోర్డబిలిటీ వల్ల ఈ పేషెంట్స్ స్లోగా ఏదైనా హాస్పిటల్లో ఇక్మో సపోర్ట్స్ లేకపోయి ఉంటే చనిపోతారు. అలాంటి టైంలో మనం వీళ్ళకి ఇక్మో సపోర్ట్ చేసి ఈ పేషెంట్స్కి కొన్ని రోజులు కానీ హార్ట్కి రెస్ట్ ఇస్తే రికవరీ అయిన ఛాన్సెస్ పెరుగుతాయి. అయితే ఇలాంటివి ఇక్మో మెషిన్స్ హైదరాబాద్లోనే మన హాస్పిటలే కాదు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. అయితే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన లాస్ట్ 5-7 ఇయర్స్లో కోవిడ్ ముందు తర్వాత చేసిన ఇక్మో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే అని అనాలిసిస్ చేసి ప్రపంచంలో ఉన్ని అందరికన్నా పెద్ద సొసైటీ ఇది, ఈ ఇక్మో సొసైటీస్ ఏది రన్ చేస్తుంది అది ఎల్సో అనేది యశోద హాస్పిటల్స్కి ఒక ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది. ఈ ప్లాటినం గ్రేడ్ అంటే ఏంటి? ప్లాటినం గ్రేడ్ మామూలుగా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది ఇప్పుడు, అది యశోద హాస్పిటల్స్కి. ప్రపంచంలో కూడా చాలా తక్కువ సెంటర్స్ 10-20, అంటే అమెరికాలో కూడా అన్ని సెంటర్స్ ప్లాటినం కాదనమాట, చాలా తక్కువ సెంటర్సే ప్లాటినం, మేబీ లెస్ దెన్ 0.1% సెంటర్స్ ఇన్ ఈవెన్ అమెరికాలో కూడా ఈ ప్లాటినం గ్రేడ్ లేదు. అయితే మన యశోద హాస్పిటల్కి హైదరాబాద్లో ప్రపంచంలో చాలా తక్కువ సెంటర్స్కి, ఈవెన్ అమెరికాలో కూడా చాలా తక్కువ సెంటర్కి వచ్చింది ఇంత హై లెవెల్ గ్రేడింగ్ ఎలాగొచ్చింది అంటే మన దగ్గర ఉన్న పేషెంట్ బేస్, మనకి వచ్చిన ఎయిర్ అంబులెన్సెస్ వల్ల నాట్ ఓన్లీ హైదరాబాద్ పక్క స్టేట్స్ పేషెంట్స్ రావడము, ఆ పేషెంట్స్ నంబరు అండ్ అవుట్కమ్ ఇవన్నీ కలిసి మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్కి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని రివ్యూ చేసినాక యశోద హాస్పిటల్స్కి సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద అవార్డ్ ప్రోగ్రామ్స్లో మనకి అది అవార్డు ఇవ్వడము జరిగింది. ఈ గ్రేడింగ్ ప్లాటినం గ్రేడ్ ఈ జనవరి 2026 నుంచి 29th డిసెంబర్ వరకు 3 ఇయర్స్ మనకు ఉంటుంది. సో ఈ అవార్డు మూలన మేము చెప్పడానికి ఏం తలుచుకుంటామంటే యశోద హాస్పిటల్లో ఈ ఇక్మో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఏదన్నా పేషెంట్స్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇక్మో అవైలబిలిటీ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ డాక్టర్స్, పేషెంట్స్ ఫ్యామిలీ అటెండర్స్కి కూడా ఈ అవగాహన ఉండాలి. మనం చూస్తూ ఉంటాము చాలామంది సెలబ్రిటీస్, ఫిల్మ్ హీరోస్, ఈవెన్ మినిస్టర్స్ సడన్గా కోల్పోతుంటారు. సిపిఆర్ చేస్తాము, డిక్లేర్ చేస్తాము, బట్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తూ మనం కానీ సపోర్ట్ చేయగలిస్తే కొంతమందికి మనము ప్రాణదాతలు అవుతాం. సో ఒకటి. రెండోది, మనకి అవుట్కమ్స్ ఎలాగున్నాయి, క్వాలిటీ ఎలాగుంది, మనం చేయడం మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ అవుతుంది అని అంతకీ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎవిడెన్స్ మాత్రం. ప్రతి హాస్పిటల్లో చెప్తుండొచ్చు మేము ఇక్మో పెడతాము, మా దగ్గర ఇక్మో ఫెసిలిటీస్ ఉన్నాయని, కానీ దానికి స్టాండర్డైజేషన్ ఏంటి, మీ దగ్గర బెస్ట్ ఉంటుంది, మనకి బెస్ట్ కేర్ రిజల్ట్స్ వస్తున్నాయని. వరల్డ్కి అవుట్కమ్స్కి మ్యాచ్ అవుతుంది బెస్ట్ కేర్, వరల్డ్ అవుట్కమ్స్కి మ్యాచ్ అవుతుంది ఒక అవార్డ్ అండ్ గ్రేడింగ్ మనకి ఈ ఎల్సో వల్ల వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్. సో ఇక్మో సపోర్ట్ మన అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి నేను మా హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడానికి రెగ్యులర్ వెహికల్లో 25 to 30 minutes పడుతుంటే అంబులెన్స్కి అంతకన్నా ఎక్కువ టైం పట్టకూడదు. సో దట్ ఈజ్ వన్. సెకండ్, మీరు ఈసార్లు ఆర్గన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయినప్పుడు, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ ఎండ్ స్టేజ్ అయిపోయినప్పుడు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలిసిస్ మీద బ్రతుకుతుంటారు. లివర్ ఫెయిల్యూర్ అయ్యి సీరియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళి రావడమే అయిపోతుంటుంది, అండ్ స్లోగా వాళ్ళు ఎండ్లో డెత్ అయిపోతూ ఉంటుంది. కానీ లాస్ట్ కొన్ని శతాబ్దిల్లో, అంటే కొన్ని లాస్ట్ ఒక 20 years అయింది, ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇండియాలో పర్టికులర్గా పెద్ద సెంటర్స్లో బాగా పికప్ అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ 30-40 సంవత్సరాల్లో బాగానే జరుగుతుంది, కానీ లివరు లాస్ట్ 10 సంవత్సరాల్లో బాగా పెరిగింది ఇండియాలో. అండ్ ఈ మధ్యన లంగ్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కొన్ని సెంటర్స్లో ఇండియాలో జరుగుతున్నాయి. అందులో హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్ ఒక పెద్ద సెంటర్. ఇండియాలో జరుగుతున్న లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నింటికి చూస్తే 1-2 సెంటర్సే మన లెవెల్లో ఉన్నాయి, అండ్ మన రిజల్ట్స్ అవుట్కమ్స్ కూడా వరల్డ్కి మ్యాచింగ్గా ఉన్నాయి.
సో దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఇక్మో సపోర్ట్ ఉండడము, ఇలాంటి ట్రాన్స్‌ప్లాంట్ లాంటి కాంప్లికేటెడ్ అండ్ సఫిస్టికేటెడ్ ప్రొసీజర్స్ ఇవి మనకి ముందు కావాలి అంటే మనం ఏదో అమెరికానో, కెనడానో ఎక్కడికో ఎళ్లి చేసుకోవాల్సిందొచ్చేది. అని ఖర్చు కూడా 100 గుణాల్లో అంతకన్నా ఎక్కువ పడేది. అలాంటి ఫెసిలిటీస్ ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి. అది యశోద హాస్పిటల్‌లో అవైలబుల్ ఉండడము అదొక ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కాకుండా యశోద హాస్పిటల్‌లో ఇప్పుడున్ని ఐసీయూగా ఒక టీమ్‌గా 24/7 క్రిటికల్ కేర్‌లో ఉన్ని హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండడము, అన్ని రకాల ప్రపంచంలో ఉన్ని అందరికన్నా హైయెస్ట్ అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్స్ అవైలబిలిటీ ఉండడము. ఈ అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్ వల్ల మనకి ఛాన్సెస్ ఈ పేషెంట్స్ ముందు ఐసీయూకెళ్ళి వెంటిలేటర్‌లో ఉన్నారు అంటే పేషెంట్స్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఛాన్సెస్ ఇంకా ఉండవేమో అనుకుంటాం. ఇవాళ డేట్‌లో చూస్తే మా ఐసీయూలో ఉన్ని 100 మంది పేషెంట్స్ అడ్మిట్ అయితే 70-80 మంది పేషెంట్స్ మంచిగా రికవర్ అయ్యి ఇంటికెళ్తున్నారు. అదెందుకు? ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు అండ్ ఈ హై ఎండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వల్ల. సో, అడ్వాన్స్డ్ ఐసీయూ కేర్ ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. దాని గురించి కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సో, మీరు మీ తరపు నుంచి చాలా డౌట్స్ ఉండొచ్చు, కొన్ని క్వెషన్స్ ఉండొచ్చు.